ఈసారి ప్రియాంక గాంధీ అరంగేట్రం చేస్తారా? వైనాడ్ నుంచి రాహుల్ రూట్ ఎటు మారుతుంది? చెల్లెలు రాయ్బరేలీకి వెళ్తే అన్న అమేధికి వెళ్తారా? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ శ్రేణుల్లో మెదిలే ప్రశ్నలు. ఇవాళ సాయంత్రం జరిగే కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానం దొరకబోతుంది. లోక్సభ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. పార్టీలన్నీ ప్రచార హోరులో మునిగి తేలుతున్నాయి. 2 దశల పోలింగ్ ముగియడంతో 3వ విడత ఎన్నికలపై పార్టీలు దృష్టి పెట్టాయి. అలాగే ఇంకా అభ్యర్థులను ప్రకటించిన స్థానాలపైన ఫోకస్ పెట్టాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా పెండింగ్ లో ఉన్న పార్లమెంటు సెగ్మెంట్లపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేసే స్థానాలపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. అన్న, చెల్లి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయంపై ఇవాల్టి సమావేశంలో క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూపీ రాయ్బరేలీ, అమేథీ ఈ 2 లోక్సభ స్థానాలపైనే ఇవాల్టి కాంగ్రెస్ సిఈసి సమావేశంలో చర్చ జరగనుంది. ఈ 2 స్థానాల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ తప్పుకున్నారు. ఈసారి లోక్సభకు కాకుండా రాజ్యసభకు వెళ్లారు. దీంతో అక్కడి నుంచి ప్రియాంకను బరిలోకి దింపాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. యూపీలో తమకు మంచి పట్టుందని బీజేపీ భావిస్తోంది. దీంతో ఉత్తరప్రదేశ్ లో గాంధీ కుటుంబం నుంచి 2 బరిలోకి దిగితే కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అమేథీ, రాయ్బరేలీ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా రాహుల్, ప్రియాంక పోటీ చేసే స్థానాలపై సోనియా కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 2 నియోజకవర్గాల నేతలతో ప్రియాంక గాంధీ సమావేశమయ్యారు. మరోవైపు ప్రియాంక రాయ్బరేలీ నుంచి పోటీ చేసే అవకాశముందని ప్రచారం జరగడంతో ఆ ప్లేస్ నుంచి వరుణ్ గాంధీని నిలబెట్టాలని కమలం పార్టీ ప్రయత్నించింది. దీనికి సంబంధించి ప్రతిపాదన పెట్టింది. అయితే రాయ్బరేలీలో పోటీ చేసేందుకు వరుణ్ గాంధీ నిరాకరించారు. ఇదే విషయంపై బీజేపీ పెద్దలకు క్లారిటీ ఇచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాల్టి కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకవేళ అమేథీ నుంచి రాహుల్, రాయ్బరేలీ నుంచి ప్రియాంక పేర్లను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేస్తే నామినేషన్ దాఖలు చేసేలోపు అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకునే అవకాశముంది.